హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. సో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన 6 హామీల్లో అప్పటికి ఆల్రెడీ ఒకటి అమలు అయిపోయింది. సో రెండోది గ్యాస్, 500కే గ్యాస్ అందరికీ పంపిణీ చేయడం జరుగుతుంది. సో మరి ఈరోజు మనం ఇక్కడ సన్నిధి గ్యాస్ సర్వీస్ దగ్గరకు వచ్చాం. ఆల్రెడీ ఇక్కడ జనాన్ని చూస్తుంటే అర్థమవుతుంది, చాలా మంది కూడా గ్యాస్ని తీసుకోవడానికి ఇక్కడికి చాలా దూరం నుంచి వచ్చారు. సో మరి అక్కడ ఏమేమి అడుగుతున్నారో, ఎలాంటి పత్రాలు అడుగుతున్నారో కూడా అవన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అన్న నమస్తే. అన్న మా మిస్సెస్ ఉంది. మీ మిస్సెస్ రైట్. సో ఈ 500 సిలిండర్ గ్యాస్ పట్ల మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచిది. చాలా మంచిదా? సో ఇంతకుముందు మీకు గ్యాస్ ఉందా? గ్యాస్ ఉందా? ఉంది. అంటే మళ్ళీ ఇది రెండోసారి తీసుకుంటున్నారా? లేదు, అదే మనకు తక్కువ రేట్ అని చెప్పారు కదా, దానికోసం అని మళ్ళీ చేసినందుకు వచ్చాం. ఓకే. సో మరి ఇక్కడ ఏమంటున్నారు వాళ్ళు? ఏం లేదు, గ్యాస్ బుక్ మీద నంబర్ ఉంటది కదా, అది కొట్టుకొని పంపించేస్తారు అంతే. నెక్స్ట్ మంత్ నుంచి వస్తుంది అని చెప్తారు. అంటే ఇప్పుడు ఎవరు అమ్మనాకి? ఇప్పుడు ఇవ్వరు, నెక్స్ట్ మంత్ నుంచి వస్తుంది అని చెప్తారు అంతే. ఓకే రైట్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎలా అనిపిస్తుంది సార్ 500కి గ్యాస్ ఇస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం? సార్ అది 100% సక్సెస్ అయితే బాగానే ఉంటుంది సార్. 100% సక్సెస్ అంటే ఇవ్వడం అనేది సక్సెస్ కదా? ఏమో మరి చెప్పలేము కదా సార్, మళ్ళీ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఎందుకు అలా అనుకుంటున్నారు? అంటే కర్ణాటకలో అలా జరుగుతుందనా? అట్లా సార్. ఓకే, అదే విధంగా సో ఇవ్వడం అనేది అయితే మంచిది అంటారు. ఓకే రైట్. మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఏమండి, మీకు ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. ఇవ్వడం మంచిదే, ఆయన అన్నట్టు సార్ అన్నట్టు. కానీ కర్ణాటకలో లాగా ఇక్కడ జరిగింది అనుకోండి, మనం ఏం చేయలేం కదా. వీళ్ళు చేసే తప్పు ఏంటంటే, ఫస్ట్ ఆడవాళ్ళందరికీ బస్సు ఫ్రీ అన్నారు కదా, అది కాకుండా బస్సు రేట్లు తగ్గించుంటే అందరికీ టికెట్ల రేటు తగ్గించుంటే, ఆడవాళ్ళకి ఇచ్చే ఫ్రీ ఏదైతే ఉందో దాన్ని తగ్గించి అందరికి 4 రూపాయలు. ఇప్పుడు అమీర్పేట వెళ్ళాలంటే రేమంతా నుంచి అమీర్పేటకి 20 రూపాయలు, అది 5 రూపాయలు 4 రూపాయలు చేశారనుకోండి, అందరూ బాగుపడతారు కదా. పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది, కాలేజీకి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది, తల్లిదండ్రులు ఎక్కడికైనా వెళ్తారు. ఇవన్నీ చేయకుండా మానేసి ఫ్రీ అంటే ఏమైంది, కొట్టుకు వస్తున్నారు. అవసరం అది కాదు. ఆటో వాళ్ళు కూడా పరిచయం అవుతున్నారు కదా. దీనివల్ల రేట్లు తగ్గించుకోవాలి తప్ప ఫ్రీ ఇచ్చేయకూడదు. ఫ్రీ ఇచ్చి సోమరిపోతులు ఎందుకు చేయటం? జగన్ గళ్ళగానే సోమరిపోతు చేయొద్దు, ఫ్రీ ఇవ్వాలి, అది తగ్గించి ఇవ్వాలి. అంటే జగన్ గారు ఏ విషయంలో అట్లా చేశారంటారు? ఆయన ఏం ఫ్రీగా అమలు చేయలేదు. వాటి గురించి మనకు అనవసరం అండి, పక్క రాష్ట్రం గురించి మనకు అనవసరం. అంటే మీరు ఇప్పుడు తీసుకొచ్చారు కాబట్టి అడుగుతున్నా. ఆయన ఫ్రీగా ఇవ్వబట్టే కదా అక్కడ సోమరిపోతులు ఎక్కువ తయారయ్యారు. అది ఏమి ఇచ్చారు ఫ్రీగా? పథకం ఇచ్చాడండి. ఇప్పుడు అయ్యో ఇస్తున్నాడు కదా అన్ని, అతను ఇచ్చినండి మీకు తెలుసు కదా, మళ్ళీ నన్ను అడగటం ఎందుకు? అవి ఇవ్వకుండా అందరికి కామన్ గా. ఇప్పుడు ఇంతకు ముందు రైసు 20 రూపాయలు 25 రూపాయలు ఉండేది, ఇప్పుడు 70 రూపాయలు అయింది, మినిమం 60 రూపాయలు అయింది. అవి కాదు, తగ్గించి కొంచెం అన్ని తగ్గిస్తే ఆడి వచ్చిన జీతంలోని ఆడి హ్యాపీగా తిని సంసారాన్ని పోషించుకుని పిల్లల్ని బాగా చదివించుకుంటాడు. అన్ని పెరిగిపోయిన తర్వాత అప్పులు పాలవుతున్నాడు. ఏం లేదు, పెళ్ళానికి పోదానికే ఫ్రీ బస్కి, మరి మొగుడు పిల్లలు ఇలా 20-30 రూపాయలు పెట్టి వెళ్ళడం అంటే కష్టం కదా. అది నేను అనేది అనుకుంటే ఏం లేదు, అంత సూపర్ బాగుంది. గ్యాస్ గురించి అడుగుతున్నాను ముఖ్యంగా. గ్యాస్ ఫస్ట్లో వచ్చేది 400కి 300కి వచ్చింది, అది అలా అలా పెరిగి మన నెత్తిమే భారం వేశారు. ఇప్పుడు తగ్గింది, హ్యాపీ, సంతోషం. లాస్ట్ టైం ఎంత ఇక్కడ గ్యాస్ తెలంగాణలో? 450 ఉండేది, తర్వాత 1200 కూడా అయింది కదండి. మళ్ళీ ఈ మధ్యన కొంచెం తగ్గించేదో ఓదార్పు యాత్రలో కొంచెం తగ్గించారు, కంటి తుడుపు కానీ 980 రూపాయలు 960 రూపాయలు చేశారు. ఆ కంటి తుడుపు కంటే ఇది బాగుంది, చాలా బాగుంది. రేవంత్ రెడ్డి గారు ఇలాంటి పనులు ఓకే, అదే కరెక్ట్ కాదు అంతే. ఓకే, సూపర్. అంటే మీకు కూడా నమ్మకం లేదు పూర్తిగా 5 సంవత్సరాలు ఉంటుందని? చెప్పలేమండి. ఇప్పుడు మనం అంతా బాగున్నామండి, రోడ్డు మీద వెళ్తున్నాం, కాలు గొప్పు తగిలి బొక్క పొరలో పడ్డాం అనుకోండి, తెలుసా పడతామని? తెలియదు కదా. అలాగే ఇది కూడా జరిగితే హ్యాపీ, జరగకపోతే మనం ఏం చేయలేము. ఓకే, మళ్ళీ యథా రాజా తథా ప్రజ అంతే. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనిపిస్తుంది సార్ ఈ 500కి గ్యాస్ ఇవ్వడం పట్ల? మంచి కదా సార్, హ్యాపీ కదా, మంచిగానే. మన అట్లా మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా మంచిదే కదా. అంతా ఎక్కువ అంటే చాలా కష్టం కదా దాని గురించి. అంటే హైదరాబాద్లో ఖచ్చితంగా అందరూ గ్యాసే వాడతారు, ఎందుకంటే పల్లెటూరు వాతావరణం ఇక్కడ తక్కువ ఉంటుంది. కట్టెలు తెచ్చుకుని పొయ్యి మీద పెట్టుకుని వండుకునే వాతావరణం ఉండదు. అంటే పొగతోని పొల్యూషన్ అది ఇది ప్రాబ్లం అవుతున్నాయి కదా. రెంట్ హౌస్ కి అది రాసు ఇది ఇయర్ అది కట్టెతోని కట్టడానికి, దాని గురించి గ్యాస్. ఓకే,
సో గ్యాస్ ఓకే, మరి ఎందుకు ఉచిత బస్సు గురించి అందరూ నెగిటివ్ గా మాట్లాడుతున్నారు? గ్యాస్ మంచిగా ప్రతి ఒక్క ఇంట్లో ఇది ఉంది కదా సార్, గ్యాస్ ఉంది కదా సార్. కట్టెలు కూడా చాలా కాస్ట్, 500-600 కేజీ కుంటలు నడుస్తుంది, అది కూడా చాలా కదా అది కూడా. దాని గురించి ఓకే. అంటే వాళ్ళు ఇచ్చిన హామీల్లో ఇప్పటికి రెండు నెరవేరినాయి అంటే ఇంకా మిగతా హామీలు కూడా నెరవేరుస్తారనే నమ్మకం ఉందా? చేయాలా సార్, అది కూడా చేయాలా, మిగతా కూడా ఉంది కదా అది కూడా చేయాలా. మంచిది చేస్తే మంచిది. ఇంకా ఓకే రైట్, థ్యాంక్ యూ. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సార్. మీకు ఎలా అనిపిస్తుందండి? మంచిగానే కదా సార్, 500 తగ్గుతున్నాయి కదా, లేకపోతే ఆ ప్రభుత్వం ఏం తగ్గుతలేదు. ఇప్పుడైనా కొంచెం తగ్గుతుంది, టెన్షన్ లేకుండా ఉంది. ఇప్పుడు బస్సు కూడా ఫ్రీ చేసేసింది వాళ్ళకి, మంచిగానే ఉంది కదా. ఓకే. కానీ కొందరు మాత్రం ఈ రెండు హామీల పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఇస్తే జనాలు సోమరిపోతలు అయిపోతారు, కష్టపడరు, ఎవరు ఇంట్లోనే ఉంటారు. సో అలా చెప్తున్నారు. నెలకి 30,000-40,000 సంపాదించాడు. ఇప్పుడు 500కు ఎంత కష్టపడాలి సార్? ఎవరు డైలీ 30,000-25,000 సంపాదిస్తారు అందరూ. 500 గురించి ఎందుకు కష్టపడారు? కొంచెమైతే మాకు దేనికి వెళ్తుంది కదా, పిల్లల ఫీజులకి దానికి దీనికి దేనికి వెళ్తుంది కదా. పాల ప్యాకెట్లన్నా ఒక నెల వస్తుంది 500, అట్లా మాకు జరుగుతుంది. కానీ మాకు కూడా కొంచెం మంచిగా ఉంది మాకు. ఓకే, మొత్తానికి ఇది మంచిదే అంటారు? మంచిదే, తగ్గిస్తే మంచిదే కదా సార్. కానీ వీళ్ళు కూడా అంటే ఇప్పుడు అందరినీ పిలుస్తున్నారు, అందరూ వస్తున్నారు, కానీ ఈ నెల కాకుండా వచ్చే నెల నుంచి ఇస్తానంటున్నారు కదా. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఆగినాం, ఒక్క నెల ఆగలేమా సార్? ఇన్ని సంవత్సరాలు ఆగినాం. ఇంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా తీసుకుంటుండే డబ్బులు ఎక్కువ, 300 మళ్ళీ మాకు అకౌంట్లో 250-300 వేసేస్తుండే. ఇప్పుడైతే టూ మచ్ చేసేస్తుండ్రు కదా. ఇది వచ్చేస్తుండ్రు, అక్కడ డబ్బులు తీసుకుంటారు, ఇక్కడ డబ్బులు తీసుకుంటారు. 1200 అంటే గ్యాస్ ఎడ పెడతాం సార్? బీదోలు పని చేసినాక 1200 ఎడ పెడతాం? ఓకే. మంచిగా గ్యాస్ ఉన్నా ఇస్తుండే, ఆ గ్యాస్ ఉన్నా మాకు నెలకు సరిపోతుండేది. గ్యాస్ ఉన్న ఒక లీటర్ కూడా ఇలా కనిపిస్తలేదు, అది కూడా అంప తగ్గుతుండే. ఇలా ఒకప్పుడు కిరోసిన్ ఇచ్చేవారు రేషన్ లో, గుర్తుందా మీకు? ఆ కిరోసిన్ బెస్ట్ ఉండే సార్. ఒక్క నిమిషం, అదే అంటున్నా, అంత ముందు గ్యాస్ ఇచ్చేవాళ్ళు కదా, అరే ఆ గ్యాస్ కూడా ఇవ్వట్లేదు అంటున్నా తను. అదేంటి సార్ మళ్ళీ అంటే గ్యాస్ కూడా ఉచితంగా కావాలా? ఉచితంగా కాదు సార్, వాళ్ళు కూడా మాకు ఇస్తుండ్రు, కానీ ఒక లెక్కతో డబ్బులు తీసుకుంటే మాకు మంచిగా ఉంటుంది కదా. మీరు ఎంత అంటే అంత తీసుకుంటే మాకు ఎట్లా అనిపిస్తుంది? మేము కూడా కష్టపడేటోళ్ళం కదా. మీకు ఎందుకు ఒకటి వేసి మేము తెస్తున్నాం సీటు మీదకి, మాకేమైనా తక్కువ అయితే మాకు ఇల్లు నడుస్తుంది, ఒక రోజు ఎట్లా కూర్చుంది మాకు తెలుసు, ఎట్లా ఒక రోజు ఎట్లా కూర్చుంది. అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ ఆంధ్ర విడిపోతే తెలంగాణ ఒక ఎడారి అయిపోద్దని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రేవంత్ రెడ్డి గారు కరెంటు 200 యూనిట్లు ఇస్తా అంటున్నారు. దాని గురించి ఏం చెప్తారు? యూనిట్ అయితే కంపల్సరీ 200 యూనిట్ ఇస్తాడు సార్. 200 కన్నా ఎక్కువ అయితే కాల్స్తే డబ్బులు తీసుకుంటా అంటుండు. ఇప్పుడు ఇది చేసినాక అదైతే చేయాలి కంపల్సరీ కదా సార్. ఇప్పుడు రెండింటికి ఆలోచించుకోండి మీరు. ఇప్పుడు కరెంటు బిల్లు మాకు ప్రతి ముందు 200 అట్లా వస్తుండే, ఇప్పుడు 600-700 వస్తుంది. కరెంటు బిల్లు 600-700 వస్తుంది. ఈ గ్యాస్కి 700 తీసుకుంటున్నారు వాళ్ళు, ప్లస్ కరెంట్లో 500 తీసుకుంటారు. 1200 మా దగ్గర తీసుకొని సొమ్ము గుంజుకొని గవర్నమెంట్ అంటున్నారు వాళ్ళు. ఓకే. సో ఫైనల్గా ఎలా అనిపిస్తుంది ఈ 10 రోజులు? ఇప్పుడు వచ్చిండు, 2 పనులు చేసిండు, ఒక 2 నెలల తర్వాత మాకు కూడా తెలుస్తుంది కదా. ఎవరైనా కూర్చున్న వాళ్ళు అట్లనే చేస్తారు, కానీ కొంచెం కాంగ్రెస్ ఏంటంటే మేము చిన్నప్పటి నుంచి చూస్తాం కదా, కొంచెం మంచిగా నడుచుకుంటూ ఉంటుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుందమ్మా? 500కే గ్యాస్ ఇస్తా అన్నారు, ఆల్రెడీ ఇస్తున్నారు. సో ఆయన ఇచ్చిన 6 హామీల్లో కూడా 2 ఆల్రెడీ అమలు అవుతున్నాయి. అవును సార్, బాగానే ఉంది, కానీ రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇవ్వని అంటున్నారు కదా. అది నిజమా కదా తెలియదు, ఇప్పుడు అడగాలి, అందుకే వచ్చినాం. మాకు లేదు రేషన్ కార్డు. ఇక్కడ లేదా? హైదరాబాద్ లో లేదు, ఊర్లో కూడా లేదు రేషన్ కార్డు. ఎక్కడ మీరు ప్రాపర్? ఎక్కడ? మా సంగారెడ్డి. సో రేషన్ కార్డు లేకపోవడం ఏంటి తెలంగాణ స్టేట్ అయ్యి ఉంది అంటే మేము ఇప్పుడు రాయట్లేదు కదా, ఇప్పుడు రాస్తారంటే రాయించుకోవాలి. ఓకే. మరి ప్రజా దర్బార్కి వెళ్ళారా దీని గురించి చెప్పడానికి? వెళ్ళలేదు సార్, ఇప్పుడు వెళ్ళలేదు. ఓకే. తెలుసా మీకు ప్రజావాణి పెట్టారని? అంటే అంటున్నారు రేషన్ కార్డులు రాస్తారని, అదొకటి తెలుసు, కానీ మాకు అంత ఖాళీగా ఉండం కదా, డ్యూటీకి వెళ్తాం, తెలియదు. ఈ గ్యాస్ గురించి మాత్రం కేవైసీ చేయించుకోవడానికి వచ్చినాం, చేయించుకోవాలన్నందుకు వచ్చాం. ఇక్కడ చేస్తారన్నారా? అవును సార్, ఇక్కడ చేస్తారు. ఒకవేళ కేవైసీ చేస్తే మీరు తీసుకోవచ్చు గ్యాస్? తీసుకోవచ్చో తెలియదు మాకు కూడా, అందరు చేసుకుంటున్నారని మేము వచ్చినాం. చాలా మంది ఏమో రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే చేస్తారు అంటున్నారు, తెలియదు ఇంకా కన్ఫర్మ్ గా, ఇప్పుడు తెలుసుకోవాలి. మరి ఎవరినన్నా అడిగారు ఇక్కడ? అంటే లోపలికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇంకా ఎవరిని అడగలేదు సార్, ఇప్పుడే వచ్చినాం మేము. ఇప్పుడే వచ్చారా? రైట్, ఓకే. అమ్మ మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది 500కి గ్యాస్?
వస్తుందా ఇప్పుడు ఆ? ఇప్పుడు వస్తలేదు కదా గ్యాస్ ఇప్పుడు వస్తలేదా? ఇప్పుడు రాదంట ఇంకా 3 నెలలు కావాలంటున్నా 3 నెలల? ఆ, అరే ఇందాక ఆ పెద్ద ఆయన 1 నెల అన్నాడు. నేను 3 నెలలు అంటారు కదా ఇప్పుడు ఎవరన్నారు 3 నెలలని? ఏమో ఇంకా సాక్షన్ కాలేదు ఇంకా 3 నెలల తర్వాత లోపలికి వెళ్ళి కలిసారా మీరు? లోపలికి పోయినా కానీ ఎవరు చెప్పలేదు ఏం అదే వస్తుంది కానీ అర్థం కాల. వాళ్ళు ఏం చెప్తున్నారు ఇంకా ఏం చెప్పట్లేదా? ఏం అడిగారు మిమ్మల్ని? ప్రూఫ్స్ ఏమన్నా అడిగారా? ఫోటో దిగమని అంటే ఫోటో దిగినకు వచ్చినాం ఆ, అదే మరి ఫోటో దిగిన తర్వాత 500 ఇస్తే గ్యాస్ ఇవ్వలే? ఇవ్వరు అంటారు కదా ఎవరంట? 1000 రూపాయలు అడుగుతున్నారు అర్థం కాల. 1000 రూపాయలు అడుగుతున్నారు ఇప్పుడు ఇవాళ వచ్చింది గ్యాస్ మాకు 1000 రూపాయలు ఇచ్చినాం మేము అవునా? ఆ, అదేంటి 500కి ఇస్తాను? లేదు అంటారు ఇంకా కాలేదు అంటారు ఓకే, మరి గట్టిగా అడగచ్చుగా. ఏం అడుగుతాం వాళ్ళు అక్కడికి గవర్నమెంట్ పాస్ అయితే ఇక్కడ చేస్తారు వాళ్ళకేమున్నది అంతే, రైట్, కరెక్టే. గవర్నమెంట్ ఏం చెప్తే అదే కదా వాళ్ళు కూడా చేసేది. వాళ్ళేమో ఇస్తా అని చెప్పారు ఇప్పుడేమో 3 నెలల దాకా ఆగురు అంటారు 3 నెలలు ఆగాలని చెప్పి లోపల చెప్పారా? లేదు వీళ్ళు చెప్పలే మరి మీకు ఎలా తెలుసు? టీవీలో చెప్తారు కదా అది మరి ఉందా, నమ్మకం ఉందా 3 నెలలు ఇస్తారని? నమ్మకం అని ఏం నమ్మకం ఇక చూడాలి ఇక. ఓకే, కానీ మీరైతే ఇక్కడ పెట్టుకోవడం కేవైసీ చేయించకుండా వచ్చారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుందమ్మా? 500కే గ్యాస్ ఇస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఇచ్చిన 6 హామీలు 2 ఆల్రెడీ నెరవేరుతున్నాయి. బాగానే ఉంది సార్, బాగానే ఉంది. 500 గ్యాస్ కానీ బస్సుదే కొంచెం ప్రాబ్లం ఉంది. అదేదో సగం పెట్టినా అయిపోయేది. ఫుల్ రేషు, డ్యూటీకి వెళ్ళే వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. అవునా? అసలు బస్సులో లేడీస్కి ఫ్రీ ఏమో కానీ చాలా కొట్టుకునేలాగా అవుతున్నారు. ఈ 500ది బాగానే ఉంది కానీ బస్సుదే కొంచెం సగం పెట్టినా అయిపోయేది దానికి. అదేంటమ్మా ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుంటే అలా వద్దంటారు? సార్ డ్యూటీకి వెళ్ళే మామూలుగా ఇంట్లో ఉండే వాళ్ళకి ప్రాబ్లం లేదు, డ్యూటీకి వెళ్ళే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కదా. బస్సెస్ లేవు, వెళ్ళడానికి టైం అయిపోతుంది. ఆఫీసులలో బస్సెస్ ఫ్రీయే కదమ్మా, తొందరగా రావచ్చు కదా అంటారు. ఓకే, అంటే ఈ 10 రోజులు ఎలా అనిపించింది బస్సులో ట్రావెలింగ్? బాగానే ఉంది కానీ ఎక్కువ హెవీ బస్సెస్ లేవు. బస్సెస్ అయితే చాలా ప్రాబ్లం అవుతున్నాయి. బస్సెస్ లేవు, బస్సెస్ వల్ల ఎక్కువ జనాలు ఫ్రీ అయిన వరకు జనాలు ఎక్కువైపోయారు కదా. జనాలు ఎక్కువైపోయాక అది అసలు మెట్రో అన్ని మానేశారు. ఎక్కువ ఫ్రీ అయిన వరకు సగం టికెట్ పెట్టి ఉంటేలే చాలా బాగుండేది. కొంచెమన్నా జనాల దగ్గర అయితే బస్సెస్ అన్ని ఎక్కువ వేయాలి. ఓకే, ఇప్పుడు ఆ ఫ్రీ బస్సు తీసేసి మీరు అన్నట్టుగానే టికెట్ రేట్ తగ్గించి పెడితే మీకు ఓకేనా? ఓకే సార్, చాలా మంది రష్ తగ్గుతారు, చాలా రష్ తగ్గుతారు. అదే నయం. ఇది ఫ్రీ అనే వరకు అందరు ఎక్కుతున్నారు, డ్యూటీకి వెళ్ళే వాళ్ళకు ప్రాబ్లం అవుతుంది. అవునా? ఎవరన్నా కొట్టుకోవడం మీరు చూసారా? నేను చూసాను సార్, జీడిమెట్ల బస్ లో నిన్న కొట్టుకున్నారు, చూసాను నేను, అందుకే అంటున్నాను. అవునా? ఆ ఫ్రీ ఒకరు అదేదో ఫ్రీ వేసే బదులు సగం టికెట్ పెట్టి ఉంటేలే ఇంత ఇష్యూ ఉండకపోయేది. ఆ ఫ్రీ అనే వరకు కొట్టుకోవడం, బస్సెస్ లేవు, ఆఫీసులలో ప్రాబ్లం. ఒకవేళ గ్యాస్ కూడా ఫ్రీగా ఇస్తే అది వద్దులేండి సార్, అన్ని ఫ్రీ ఇచ్చి మా మీదనే రుద్దుతారు కదా, మా మీదనే రుద్దుతారు కదా. అవేవి ఫ్రీ ఏమొద్దు, చాలా ఇంతవరకైనా కాదు కదా. ఇప్పుడు 500కి ఇచ్చినా గానీ మీ మీద రుద్దుతారా? రుద్దుతారు సార్, ప్రక్క రుద్దుతారు. నేనైతే అనుకుంటున్నాను, నాదైతే నమ్మకం ఉంది. పక్క నిత్యావసరాల మీద దేని మీదో పెంచుతారు పక్క, ఇది మాత్రం కన్ఫర్మ్. ఎందుకంటే అది పెంచకుండా ఉండరు. గవర్నమెంట్ ఎక్కడి నుంచి తెస్తుంది? మా నుంచే కదా తోసేది. అది అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ రావడం ఇక్కడ. గతంలో తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్ర తెలంగాణ కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ ఒక ఎడారి అయిపోద్ది అన్నారు. మరి అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కరెంటు కూడా ఫ్రీగా ఇస్తామంటున్నారు కదా. నేను చెప్తున్నాను కదా, ఫ్రీ బాగానే ఉంది సార్. ఆ ఫ్రీ ఏదనక వెనక ఏదో ఒకటి ఉంటది, మా మీదనే రుద్దడానికి ఉంటది కానీ ఫ్రీ అంటూ ఏమీ లేదు. అది ఏ దేని మీద దాని మీద పెంచుతూనే ఉంటారు కదా, అది అది కన్ఫర్మా? ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పండి అమ్మా. नहीं मालूम టీవీ నైన్. సో 500 గ్యాస్ గురించి మీరేం చెప్తారు? 500 బాగానే ఉంది బాబు. మళ్ళీ డబల్ అదే తను చెప్పినట్టు ఎక్కడ నుండి ఒక దిక్కించి మళ్ళీ అదే రౌండ్ ఫిగర్ అయిపోతుంది. అంతేగాని 500 అయితే బాగానే ఉంది. ఫ్రీ బస్ బాగానే ఉంది కానీ ఫ్రీ బస్ గురించి పని లేని వాళ్ళు కూడా వెళ్ళిపోతారు అనమాట. అప్పుడు ఎక్కువైపోతుంది. ఇంటికాడ ఉండేటోళ్ళు ఏదైనా పని ఉంటే తర్వాత పోవచ్చు కదా, ఆఫీస్ టైం ఇట్స్ పెట్టేసి. వాళ్ళు అప్పుడే పోతే వీళ్ళు అప్పుడే పోతే ఇంకే రష్ ఎక్కువైపోతుంది. ఓకే, మంచిదే కదమ్మా ఫ్రీ బస్, మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా. కానీ అందరూ ఒకటేసారి పోతుంటారు, అది ప్రాబ్లం. ఆఫీస్ లో ఒక టైమ్స్, ఇంటి దగ్గర ఉండేటోళ్ళు ఒక టైం పెడితే వాళ్ళు ఇట్లా మేము
ఇప్పుడు ఖైరతాబాద్ నుంచి ఇక్కడ వచ్చినాం అనుకో బస్సులో, ఇది మాకు డ్యూటీ ఆఫీస్ కాదు కదా, ఆఫీస్ అవర్స్ కాదు కదా, మేము మెల్లగా వస్తాం కదా, అట్లా ఆఫీస్ అవర్స్కి ఒక టైము, ఇంటికాడ ఉంటే ఒక టైం పెడితే అంత కొట్టుకున్నాడు అంత రష్గా ఉండదని నా అభిప్రాయం. ఓకే, ఇప్పుడు గ్యాస్ పరిస్థితి అండి, మీరు ఒకవేళ 500కి గ్యాస్ ఇస్తే గనక, అంటే ఇంకా టైం ఉంది అంటున్నారు, చెక్ చేస్తున్నారు అందరినీ, ఒకవేళ ఇస్తే గనక మనం వచ్చి ఇక్కడ తీసుకోవాలా లేదంటే ఎప్పట్లానే ఇంటికి వస్తాయంట? వస్తారని నా అభిప్రాయం. అప్పటి నుంచి ఉంది అరవలే కదా, ఇప్పుడు కూడా అట్లనే చేయాలి. ఇంటికి వచ్చి మేము వచ్చి ఇక్కడికి వచ్చి తీసుకోవాలంటే కష్టం కదా, ఆటో కావాలి, మా పానీర్స పెట్టుకుని రావాలి, ఓ 10 రూపాయలు ఎక్కువైనా కానీ ఇంటికి వచ్చేస్తే అయిపోతుంది. ఓకే, ఇంత ముందు గ్యాస్ ఎంత ఉండేది? నేను బుక్ చేసినప్పుడు 450 ఉండే. 450? ఇప్పుడు 50 ఎక్కువ కదా మరి. ఇప్పుడు కానీ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే 1000 రూపీస్ తీసుకుంటుండ్రు కదా. ఇప్పుడు నేను అడిగింది ఇప్పుడైతే చెప్పలేము. 450 ఇప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు. ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు? చంద్రబాబు ఉన్నప్పుడా? ఓకే, రైట్, థ్యాంక్ యూ.